ఓం శాంతి. అయితే మనకి ఇప్పుడు చిన్న విషయం అంటే నిన్న ఆదివారం జరిగింది. మా వదిన గారు నుంచి తలకాయ మాసం వండేసి పంపించారు. తలకాయ మాసం తిన్నాం, చాలా బాగుంది. అంటే దీని తాలూకా జ్ఞానం ఏం చెప్తుందో ముందు మనం తెలుసుకుందాం. అంటే పూర్వం ఏంటంటే ఇలాగ తీసుకొచ్చింది. అంటే మాయా తాలూకా సిచ్యువేషన్ ఏంటంటే మనుషులందరినీ ఒక దీనిగా తయారు చేసింది, దుఃఖంలో పడేసి ఇలా చేసింది మాట. మీకు పార్వతీ పరమేశ్వరు ఉన్నప్పుడు పార్వతి ఏంటంటే స్నానం చేయడానికి వెళ్ళింది. అంటే జ్ఞానం తాలూకు విషయం. స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు మట్టి బొమ్మను, అంటే ప్రకృతి అంటే మట్టి ద్వారా తయారైనప్పుడు విఘ్నం పెట్టింది వినాయకుని పెట్టేటప్పటికి దేహభ్రాంతిలో ఉన్నప్పుడు వినాయకుడు ఏంటంటే ఇప్పుడు మనకే ఎవరైనా సెక్యూరిటీ ఏంటంటే పర్మిషన్ అడుగుతారు, ఎవరండి లోన్ ఎవరు కావాలి ఏంటి ఐడెంటిటీ సో అంటే అన్నీ అడిగి పంపించిన తర్వాత లోన్ కాంటాక్ట్ చేసి పంపిస్తాం. సో కాపులు ఎట్టిన తర్వాత వాళ్ళు దేవతలు ఇంకా మనకే ఎలా ఉందంటే వాళ్ళలో ఇంకెంత జ్ఞానం ఉంటుంది, హైయెస్ట్ ఓలిస్ట్ రిచెస్ట్లో ఉంటుంది కదా. అటువంటి జ్ఞానం ఉండేటప్పుడు అడుగుతారు, అబ్జర్వేషన్ చేస్తారు కదా. ఆడుకుంటే ఏంటంటే వాళ్ళు ఎంతమంది పంపించినా ఇక్కడ మన వినాయకుడు కొట్టేస్తున్నట్టు. అంటే దేహభ్రాంతులు ఉన్నాయి. అంటే మట్టితో ఉన్నప్పుడు దేహభ్రాంతుల వల్ల ఈ దుఃఖాలు కారణాలు, నేను నా దేశం నా వాళ్ళు నా కులం నా మతం ఇది ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. ఇది మాయా క్రేజ్. అయితే ఏంటంటే అప్పుడు అతను ఈ టైంలో ఎలా అయిపోయినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే వెంటనే ఇప్పుడు బాబు ఇతను ఎలా ఉన్నాడు, దేహభ్రాంతిలో ఉన్నాడు, ఈ ప్రపంచాన్ని అంతా కదలగోలు చేసేస్తుందంటే ఇంకా లాభం లేదు. అతను తెలుసు, త్రికాలదర్శి కదా, త్రిశూలంతో చూస్తాడు. ముందు ఆటోమేటిక్గా చెప్తాడు, పెద్దల కాలం గౌరవం రెస్పెక్ట్ ఇవ్వాలంటే దేహభ్రాంతిని ఖండించాలన్నమాట. అందుకే ఆయన ఏం చేశాడంటే తలకాయ తీశాడు. తలకాయ. ఇప్పుడు ఆయన ముస్లిమ్స్ అందరూ ఆ తలకాయలు నరికేస్తుంటారు. అసలు తలకాయ అనేది మార్చమని అనమాట. అంటే నీవు దేహభ్రాంతిని ముందు విడిచిపెట్టు, అదే భగవద్గీతలో చెప్తాడనమాట. అందుకు ఏం చేశాడంటే అంటే తలకాయకి అందించేశాడు. ఈ తలకాయని తీసేసిన తర్వాత అప్పుడు ఆయన ఏం చేశాడు, సతో ప్రధానమైన ఆత్మ. సతో ప్రధానానికి ఏనుగుని చూపించారు కదా. ఏనుగు ఎంత పెద్దగా అభ్యర్థిని సతో ప్రధానం. దేహభ్రాంతిలో ఉండకూడదు, ఆత్మీయ స్థితిలో ఉండాలి. ఆత్మలో ప్రేమ, శాంతి, సుఖము, ఆనందం, స్నేహం, దివ్య గుణాలతో ఆత్మ నిండిపోయి ఉంటుంది. అందుకే ఆత్మ ఎప్పుడు కూడా పరమాత్మతో ఉండాలి. కనుక మన భగవద్గీతలో ఎక్కువ చెప్తుంటారు. ప్రతి ఒక్కరు ఆత్మ పరమాత్మని ఇలా చెప్తుంటారు. ఇదంతా వేరే మార్చేసి. సో ఆత్మ వేరు, పరమాత్ముడు వేరు. పరమాత్ముడు తండ్రి, ఆత్మ తన పిల్లల మాట మనం. అందుకు ఈ విధంగా అయితే అప్పుడు ఎలా కాదు, ముందు లోకం ఉంది. అందుకే ఏంటంటే అప్పుడు ఆత్మ ఏం చేశారు, తలకాయ వేసి మళ్ళీ పెట్టేసి తల్లిదండ్రులు చక్కగా చేస్తున్నాడు. అందుకే అతను మొట్టమొదటి ఏం చేశాడు, తలకాయ మార్చిన తర్వాత ఈ తలను తీసి ఆ తలను పెట్టిన తర్వాత అప్పుడు ఏంటొచ్చింది, జ్ఞానోదయం కలిగి అతనికి అంత బండారు అంత జ్ఞానం ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు, కూర్చొని వీళ్ళకి ప్యూరిటీ మనం చెప్తారు నెమల మీద వెళ్ళినప్పుడు కుమారస్వామి. అందుకే అతను తల్లిదండ్రులు చుట్టే తిరిగేశాడు. ఇంకేంటి ప్రపంచం మీ తర్వాత ఇంకెందని. అందుకే మొట్టమొదట తల్లిదండ్రులు రెస్పెక్ట్, వాళ్ళు ఎంత పెరిగినా ఎంత గొప్పడైనా ఎదుగుని కొద్దీ వంగాలంటారు చాలా దీంట్లో. ఓం శాంతి. మరి పరమాత్మను ఎక్కువ స్మృతి చేయండి, దేనికి నిశ్చంతగా ఉండండి.